వెల్కమ్ టు మన టీవీ న్యూస్. విద్యుత్ సంస్కరణ దినోత్సవం కర్నూలులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజ్ బిహార్ కూడల్లో విద్యుత్ అమరవీరుల చిత్రపటానికి సిపిఎం, సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి మాట్లాడుతూ విద్యుత్ అమరవీరుల విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి త్యాగ ఫలితంగా విద్యుత్ ఛార్జీలు 20 సంవత్సరాల వరకు ఛార్జీలు పెరగలేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు పెంచుతూ పోతోందని, తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలోనే సంస్కరణలకు వ్యతిరేక పోరాటం చేసి సంస్కరణలు వెనక్కి నెట్టినటువంటి చరిత్ర కలిగిన దినం ఆగస్టు 28వ తేదీ అనేది రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలు కోరుతా ఉన్నాయి. ముగ్గురు అమరులయ్యారు ఆ పోరాటంలో. ఆ ముగ్గురు అమరవీరుల యొక్క త్యాగాల ఫలితంగా దాదాపు 20 సంవత్సరాల దాకా ప్రజలకు విద్యుత్ భారాలు పడకుండా చేయగలిగినాము అంటే ఆ అమరుల త్యాగం అనేటువంటి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అలాంటి సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకొచ్చాడు. ఇది గమనంలో పెట్టుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఏంటి ఆ సంస్కరణలు? ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకుని వచ్చి మొత్తం విద్యుత్ అంతా బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి ప్రభుత్వాలన్నీ కూడా చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు విద్యుత్ అనేది ప్రజల యొక్క నిత్యావసర సరుకుగా మారిన తర్వాత దాని నుంచి లాభం పొందడం కోసం ఈరోజు బడా కంపెనీలకు దారదత్తం చేసే ప్రయత్నం అటు కేంద్రంలో చేస్తూ ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తామని ఇది దుర్మార్గమైంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి వామపక్ష పార్టీలు మేము కోరుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు తీసుకుని వచ్చినప్పుడు బాధుడే అనే పేరుతో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు లోకేష్ ఇద్దరు కలిసి బ్యానర్లు పట్టుకు వీధి తిరిగినట్టు ఈ మహానుభావులు అధికారులకు వచ్చిన తర్వాత అదాని స్మార్ట్ మీటర్లు తిప్పి పంపుతాం, మేము స్మార్ట్ మీటర్లు వేయమని చెప్పినట్టు ఈ మహానుభావులు ఈరోజు గుట్టు చప్పుడు కాకుండా అధికారుల పని ఒత్తిడి తీసుకుని వచ్చి మళ్ళీ తిరిగి అదాని స్మార్ట్ మీటర్లు ఈ రాష్ట్రంలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి కాదు. అందుకోసమే